అంటే కవితకి ఏం సంబంధం? కవిత బీసీ కాదు కదా అని చెప్పి కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు అంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీలో కూడా మీ మీద సొంత పార్టీకి సంబంధించి అంటే మీ బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా దీన్ని చూస్తున్నారా? మీ జాగృతి ఎజెండానా ఇది బీసీ రిజర్వేషన్? బీసీల మీద నేను ముందు నుండి జాగృతి ఆధ్వర్యంలోనే పోరాటం చేస్తున్నాను. మహిళా బిల్లు మీద కూడా నేను జాగృతి ఆధ్వర్యంలోనే ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటం చేయడం జరిగింది. ఆనాడు లేని అభ్యంతరం ఈనాడు కొత్తగా కొంతమంది లేవనెత్తుతూ ఉన్నారు. వారికి కాలమే సమాధానం చెప్తుంది. అయితే మాట్లాడే వాళ్ళు, నా మీద విమర్శలు చేసేవాళ్ళు బీసీలు కాదు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు. సో ఇదంతా ఒక ఎజెండా ప్రకారం జరుగుతుందని నేను నమ్ముతున్నా. బట్ దేనికైనా యాజ్ ఐ సెడ్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అన్ని బయటకు వస్తాయి. అంటే మీరు బీసీ పెద్దల్ని కలుస్తున్నారు, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళని కలుస్తున్నారు, బీసీ సంఘాల వాళ్ళందరినీ కలుస్తున్నారు. దీంట్లో వాస్తవానికి తెలంగాణ బీసీ ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉందా? దీంట్లో కొర్రీలు ఉన్నాయని కూడా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, తర్వాత దీంట్లో కాంగ్రెస్, బీజేపీలో కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. దీని ఎట్లా? డెఫినెట్గా చిత్తశుద్ధి లేదు కదండి. ఉంటే ఈ పాటికి బిల్లు పాస్ అయిపోయేది. ఆర్డినెన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ రైట్, ఆటోమేటిక్గా ఈ పాటికి పాస్ అయిపోయి ఉండాలి. ఆర్డినెన్స్ అంటేనే ఎమర్జెన్సీ టైంలో అసెంబ్లీల సమావేశం జరగనటువంటి సమయంలో ఇచ్చేటటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. దాన్ని కూడా కాలరాస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి గవర్నర్ గారు సంతకం పెట్టలేదు. సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఫ్యూచర్లో కూడా డిస్కస్ చేయాలి.